సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణంలో చెప్పారు. అసలు సంతానం, ఒకవేళ సంతానం ఉన్నా వాళ్ళ క్షేమము, వాళ్ళ ఆయుష్, సంపద అవన్నీ కలుగుతాయి అని చెప్పారు. పురాణంలో ఒక కథ ఉంది. ద్రోణాచార్యుడి భార్య కృపి అని ఉన్నారు కదా, వాళ్ళు పాపం కటిక పేదరికంలో మరిగిపోయేవారు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి పాపం ఆ స్పృహ లేదు, ఆయనకి ఎంతసేపు విద్యాదానం అంతే. అయితే పాపం పిల్లలకి తినడానికి తిండి పాలు ఏమీ లేని పరిస్థితుల్లో ఆవిడ ఉన్నప్పుడు ఒకసారి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారట. వస్తే ఆ మహర్షికి నమస్కారం చేసి, స్వామి ఇదిగో నా పరిస్థితి అంటే, అమ్మ ఓ పని చెయ్యి, రోజు పెరుగు దానం చేయి, సంక్రాంతి రోజు దధిమంధన వ్రతము అంటారు దాన్ని, చేసి పరమేశ్వరుడికి పూజ చేయి తల్లి, నీకు అన్నీ దొరుకుతాయి అని చెప్తే ఆ మహర్షికే దానం చేసింది ఆ తల్లి. ఆ తరువాత వాళ్ళకి రాజాశ్రయం దొరకడం, ఆయన రాజగురువు అవ్వడం, అలాగే అశ్వత్థామ చిరంజీవి అవ్వడం, జీవితంలో అవన్నీ జరిగాయి కదా. అందుకని పెరుగు దానం చేస్తే చాలా ఉత్తమం. ఎవరైనా ఒక మంచి వాళ్ళు చూసి వాళ్ళకి చక్కటి పెరుగుని దానం చేయండి. అలాగని ఎవరైనా దానం చేసినా మీరు తీసుకోండి, ఏ మాత్రం దోషం లేదు, హాయిగా తీసుకోవచ్చు.